అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా? నేను రావటం ఒక్క క్షణం ఆలస్యం అయ్యుంటే అసలు ఏమయ్యేదో నీకేమైనా తెలుసా? అసలు నాకు చెప్పకుండా ఇంత దూరం ఈ ఊరికి ఎలా వచ్చారు? లక్ష్మి చెప్పు. కావేరిని కాపాడాలని రుక్మిణి గారితో వచ్చాము. ఆ అమ్మిరాజుని ఎలా అయినా పట్టుకోవాలని ఈ ప్లాన్ వేశాం విహారీ గారు. లక్ష్మి లక్ష్మి ఏదైనా చేసే ముందు ఆలోచన ఉండాలి. అమ్మిరాజును పట్టుకోవాలంటే ప్లాన్ ఉంటే సరిపోతుందా? వాణ్ణి ఆపే బలము ధైర్యం ఉండాలి కదా. అదేం లేకుండా ఆలోచించకుండా నీ ఇష్టం వచ్చినట్లు చేసేస్తే ఎలా? ఈరోజు నీకేమైనా అయ్యుంటే అసలు నా పరిస్థితి ఏంటి? నేనేమైపోవాలి? అది కాదు విహారీ గారు, రుక్మిణి గారు కావేరి గురించి కంగారు పడుతుంటే మేము రావాల్సి వచ్చింది. ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? నీకేమైనా అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? మీ నాన్నగారికి ఏమని సమాధానం చెప్పాలి? పండు ఏటమ్మా? ఇందాక అమ్మిరాజును కొడుతూ లక్ష్మిని నా భార్య అంటున్నాడు. నువ్వు చెప్పిన లక్ష్మి జీవితంలో శ్రీరాముడు విహారీయేనా? మరి ఇదే విహారీ పద్మాక్షి కూతుర్ని కూడా పెళ్లి చేసుకున్నాడా? అవునమ్మా. అనుకోని పరిస్థితుల వల్ల వేద మంత్రాల సాక్షిగా విహార్ బాబు లక్ష్మణ్ మెడలో తాళి కట్టినారు. తన తప్పు తెలుసుకొని లక్ష్మమ్మను భారీగా అంగీకరించే లోపు బెదిరింపులతో భయాలతో కుటుంబం కలవడం కోసం, యమునమ్మ గౌరవం కోసం ఏమీ చేయలేని పరిస్థితిలో తన మనసును చంపుకొని విహార్ బాబు శాస్త్రం మెడ తాళి కట్టాల్సి వచ్చింది. అంతలా విహారీ బాబు నలిగిపోవడానికి శాస్త్రం మెడలో తాళి కట్టడానికి కారణం యమునమ్మేనమ్మా. ఆ తల్లిని